ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూడండి, లాస్ట్ క్లాస్ మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం. అండ్ టుడేస్ క్లాస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్. ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఆ చిన్నవిగా ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే దానిలో ఏ క్వశ్చన్ ఇస్తారో మనం చెప్పలేము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంట్ ప్యాటర్న్. అంటే బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలోస్ ఎ డెఫినెట్ ప్యాటర్న్. ఓకే, అంటే డెవలప్మెంట్ కానీ అలాగే గ్రోత్ కానీ ఒక డెఫినెట్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ యూనిఫామ్ డెవలప్మెంట్ ప్యాటర్న్ అని ఇచ్చాడు. ఆల్ డెవలప్మెంట్ డైరెక్షన్స్ అండ్ సీక్వెన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఆల్ డెవలప్మెంట్ డైరెక్షన్స్ అలాగే సీక్వెన్సెస్ కూడా దాదాపుగా అందరు చిల్డ్రన్స్లో సేమ్గానే ఉంటుంది. బట్ ఈచ్ చైల్డ్ ఫాలోస్ హిజ్ ఓన్ టైమ్ షెడ్యూల్ ఆఫ్ గ్రోత్. అన్నీ ఒకేలాగా ఉన్నా కూడా ఒక్కొక్క చైల్డ్ అతని ఓన్ షెడ్యూల్ ఆఫ్ టైం తీసుకొని గ్రోత్ అవుతాడు. అంతే కదండి. ఫస్ట్ చిన్నపిల్లలు ఏముంటుంది, ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉంటాడు. నెక్స్ట్ మెల్లగా అతను నడవడం డెవలప్ అవుతుంది, పాకడం డెవలప్ అవుతుంది, అలాగే మాట్లాడడం డెవలప్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్నీ సేమ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. బట్ టైం షెడ్యూల్ అనేది చేంజ్ ఉంటుంది. కొంతమందికి 1 yearలో మాటలు వస్తాయి, కొంతమంది 3 ఏళ్ల తర్వాత మాటలు వచ్చిన వాళ్ళని చూసాం. ఇక్కడ మన ఇండియాలో అయితే మనకి చుట్టాలు ఎక్కువ, వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ కాబట్టి పిల్లలకి మాటలు ఫాస్ట్గా వస్తాయి. బట్ అమెరికా కానీ యూరోప్ కానీ కంట్రీస్కి వెళ్తే అక్కడ మాటలు కొంచెం స్లోగా వస్తాయని విన్నా, నాకు తెలిసినంత వరకు. ఓకే, మళ్ళీ నువ్వు వెళ్ళి అమెరికాలో చూసావా అని క్వశ్చన్ చేయకండి, నేను విన్నవి చెప్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ స్పీడ్ వేరియేషన్. ఓకే, అంటే ఏంటో చూద్దాం. బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ వెరీ ర్యాపిడ్ ఇన్ ఇన్ఫాన్సీ అండ్ లేటర్ ద స్పీడ్ డిక్రీజెస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నదంటే ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ స్పీడ్ వేరియేషన్ ఉంటుంది అంట. అంటే గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత స్పీడ్ అనేది అంటే గ్రోత్ స్పీడ్ కానీ డెవలప్మెంట్ స్పీడ్ కానీ కొంచెం డిక్రీజ్ అయిపోతుంది. మళ్ళీ మనకి టీనేజ్లో ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందంటే బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫాలోస్ సిఫెలో క్యాండల్ సీక్వెన్స్. దట్ మీన్స్ గ్రో ఫ్రమ్ హెడ్ డౌన్వర్డ్స్. గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ సిఫాలో కాండల్ అనే సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఫస్ట్ చైల్డ్ యొక్క హెడ్ డెవలప్ అవుతుంది, ఆ నెక్స్ట్ మిగిలినవన్నీ డెవలప్ అవుతాయి. ఫస్ట్ బాడీ అండ్ లెగ్ సర్కిల్. దీన్ని ఏమంటామంటే ఫ్రమ్ హెడ్ టెయిల్ వర్డ్ అంటాం. అంటే ఈ సిఫెలో క్యాండల్ సీక్వెన్స్నే మనం ఫ్రమ్ ద హెడ్ టెయిల్ వర్డ్ అంటాం. అంటే ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, అంతే కదండి. ఫస్ట్ హెడ్లో నుంచి మనకి డెవలప్ అయ్యి అక్కడ నుంచి హార్మోన్స్ బెటర్గా రిలీజ్ అయితేనే మన హ్యాండ్స్ వర్క్ అవ్వడం, సరిగ్గా బ్లాడర్ కరెక్ట్గా యూజ్ అవ్వడం, కరెక్ట్గా డైజెషన్ సిస్టమ్ కానివ్వచ్చు, ఇవన్నీ కరెక్ట్గా అవ్వాలి అంటే ముందు హెడ్ డెవలప్ అవ్వాలి, ఆ తర్వాత మిగతావన్నీ డెవలప్ అవుతాయి. మన హ్యూమన్ బీయింగ్స్ ఫాలో అయ్యేది ఈ సిఫెలో క్యాండల్ సీక్వెన్స్, అంటే ఫ్రమ్ ద హెడ్ టెయిల్ వర్డ్. ఓకే, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ టర్మినాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ వాడుతున్న టర్మినాలజీనే మన ఎగ్జామ్లో వాడితే మార్క్స్ బాగా పడతాయి. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్. ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. మీన్స్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫెరీ గ్రేడియంట్స్. అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఈ ప్రాక్సిమో డిస్టల్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ సెంటర్ టు పెరిఫెరీ గ్రేడియంట్స్. అంటే ఫస్ట్ స్పైనల్ కార్డ్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్స్ ఫస్ట్ అండ్ దెన్ అవుట్వర్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ అండ్ చెస్ట్. ఓకే, మన హెడ్ తర్వాత మెయిన్గా డెవలప్ అవ్వాల్సింది స్పైనల్ కార్డ్ అండి. అందుకే దాన్ని సెంటర్ టు పెరిఫెరీ గ్రేడియంట్స్ అంటాం. నెక్స్ట్ హార్ట్ డెవలప్ అయ్యి ఆ సిగ్నల్స్ని స్పైనల్ కార్డుకి పంపితే ఆ స్పైనల్ కార్డ్ నుంచి మనకి రిమైనింగ్ పార్ట్స్కి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. అందుకే ద స్పైనల్ కార్డ్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్స్ ఫస్ట్ అండ్ దెన్ ద అవుట్వర్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ అండ్ చెస్ట్ టేక్స్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటంటే
ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఫ్రమ్ బర్త్ టు డెత్. అఫ్ కోర్స్ గ్రోత్ అనేది ఒక పర్టికులర్ టైం దగ్గర ఆగిపోతుంది, బట్ డెవలప్మెంట్ అనేది బర్త్ నుంచి డెత్ వరకు జరుగుతూనే ఉంటుంది. ద రేట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్ మే నాట్ బీ ఈవెన్, బట్ ఇట్ నెవర్ స్టాప్స్ అంటిల్ ద మెంటల్ అండ్ ఫిజికల్ ట్రైట్స్ రీచ్ టు దేర్ మ్యాక్సిమం. అంతే కదండి, డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది ఎక్కడి దాకా జరుగుతూ ఉంటుంది, ప్రాపర్ మెచ్యూరైజేషన్ వచ్చేదాకా. యాక్చువల్గా దీనికి ఒక లిమిట్ అంటూ ఏం లేదు, ఇది మ్యాక్సిమం ఎప్పుడైతే మనం పోయాక వచ్చింది. ఓకే, సో అంటే ఏంటి, దీనికి పర్టికులర్ లిమిట్ అంటూ ఏం లేదు, ఇట్ నెవర్ స్టాప్స్. డెవలప్మెంటల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఆగదు, ఆగకుండా మెంటల్గా ఫిజికల్ ట్రైట్స్ అనేవి హై లెవెల్కి వచ్చేదాకా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికి వస్తాయి, మనం ముసలోళ్ళ అయ్యాక వస్తాయి. సో అప్పటిదాకా ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటంటే ఒకేసారి పిల్లోడికి హెవీ డెప్త్ నాలెడ్జ్ని మనం ఇవ్వలేం. ఎప్పుడు కూడా ఫస్ట్ జనరల్ కాన్సెప్ట్స్ని నేర్పించి ఆ బేస్మెంట్ మీద డెప్త్ వాటిని అర్థమయ్యేలాగా చెప్పాలే తప్ప స్టార్టింగే మనం క్రిటికల్ థింకింగ్ని వాళ్ళకి అలవాటు చేయలేం. సో అందుకే ఏం చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్ డెవలప్మెంట్ అన్నది. అంటే ఫస్ట్ జనరల్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా చేసి నెక్స్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ని చూడాలి. అదే ఇక్కడ చూద్దాం, ఏం రాశారో చూద్దాం. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా జనరల్గా మొదలయ్యి తర్వాత స్పెసిఫిక్గా ఇన్డెప్త్గా వెళ్తుంది. ద చైల్డ్ ఫస్ట్ లెర్న్స్ జనరల్ కాన్సెప్ట్స్ అండ్ దెన్ మేక్స్ డెప్త్ ఆర్ స్పెసిఫిక్ స్టడీస్. ఫస్ట్ చైల్డ్ ఎప్పుడు కూడా జనరల్ కాన్సెప్ట్స్ ఏముంటాయో వాటినే స్టడీ చేస్తాడు, వాటినే తేలిగ్గా అర్థం చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్లోకి స్పెసిఫిక్ స్టడీస్లోకి వెళతాడు. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ డెవలప్మెంట్. ద డెవలప్మెంట్ ఇన్క్లూడ్స్ మెంటల్, సోషల్, ఇమోషనల్ అండ్ కల్చరల్. అంతే కదండి, గ్రోత్ అంటే ఓన్లీ సెల్యులర్ మల్టిప్లికేషన్ అని లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. బట్ డెవలప్మెంట్ అనేది ఏంటి, ఇట్స్ అ టోటల్ డెవలప్మెంట్, ఇట్స్ అ టోటల్ ప్యాకేజ్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ హోల్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో, మెంటల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇమోషనల్ అండ్ కల్చరల్. ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. ఓకే, ఒక్కొక్క దానికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది, అలాగే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. బోత్ లెర్నింగ్ అండ్ మెచ్యురేషన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అంతే కదండి, లెర్నింగ్, మెచ్యురేషన్ అవేంటి, రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఎవ్రీ డెవలప్మెంట్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ లిమిట్స్. ద చైల్డ్ మే బీ మెచ్యూర్ ఫర్ సంథింగ్ అండ్ మే నాట్ బీ మెచ్యూర్ ఫర్ అదర్స్. అంతే కదండి, చైల్డ్ ఏమవుతాడు, కొన్ని విషయాల్లో మెచ్యూర్గా ఉంటాడు, కొన్ని విషయాల్లో మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు బాగా క్రికెట్ గురించి తెలుసు, ఫుట్బాల్ గురించో కబడ్డీ గురించో తెలియదు. అలాగే కొంతమందికి ఫుట్బాల్ గురించి తెలుసు, మిగతా వాటి గురించి తెలియదు. కొంతమందికి ఫార్ములా 1 రేసింగ్ గురించి ఫుల్ మెచ్యూర్ నాలెడ్జ్ ఉంటుంది, నాకైతే లేదు. సో అలాగా అన్ని విషయాల్లోనూ మెచ్యూరిటీ అనేది రావడం కష్టం. దేన్నైతే స్టడీ చేస్తామో దాని మీద మెచ్యూరేషన్ రావచ్చు. The efforts of coaching to accelerate the learning are not desirable till the child gets proper maturity. అంతే కదండి, మనం ఇప్పుడు ఒక 5th క్లాస్ పిల్లోడికి 10th క్లాస్ సిలబస్ని చెప్పాలి అంటే చెప్పలేవు. ఎంత గట్టిగా కోచింగ్ ఇచ్చినా కూడా వాడికి అది అర్థం కాదు. ఎందుకు, అతను ఒక ప్రాపర్ మెచ్యూరిటీ లెవెల్స్కి రావాలి. కొన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి అంటే, కొన్ని బయట విషయాలు తెలుసుకోవాలి అంటే అతని బ్రెయిన్ ఆ ప్రాపర్ మెచ్యూరిటీకి రావాలి. ఆ ప్రాపర్ మెచ్యూరిటీకి రాకుండా అంటే అందుకే కదా మనకి 16 ఏళ్ళకి 10th క్లాస్ పాస్ అవ్వడం పెట్టింది. అలా కాకుండా ఒక 10 ఏళ్ల పిల్లోని 10th క్లాస్ ఎగ్జామ్ రాయదా, 10th క్లాస్ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోదా అని చెప్పేసి మనం ఎంత పెద్ద కోచ్ని ఇచ్చినా కూడా అతనికి అది అర్థం కావు. ఎందుకంటే అతనికి ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అతని బ్రెయిన్కి రావాలి. అదే ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్. We can predict something regarding the mental, social and emotional developments of the persons by studying the rate of their developments in previous years. అంటే ఏం చెప్తున్నదంటే, ప్రీవియస్ ఇయర్స్లో అతని డెవలప్మెంట్ రేట్ ఎలా ఉందో స్టడీ చేసి అతని రాబోయే అతని ఫ్యూచర్ డెవలప్మెంటల్ థింగ్స్ని ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే కదండి, ఇప్పుడు ఈ 9th క్లాసు 8th క్లాసు బాగా చదివేది అనుకోండి, బాగా డెవలప్మెంట్ ఉందనుకోండి, మనం 10th క్లాస్ కూడా ఆటోమేటిక్గా చైల్డ్ బాగా చదువుతాడు, ఇంటర్మీడియట్ కూడా బాగా చదువుతాడు అనే ఒక డెవలప్మెంటల్ నాలెడ్జ్ మనకు వస్తుంది. టీచర్స్ కెన్ ప్రెడిక్ట్ బై టేకింగ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రీవియస్ డెవలప్మెంట్. ప్రీవియస్ ఇయర్ డెవలప్మెంట్స్ని కన్సిడర్ చేసుకొని ఫ్యూచర్లో అతను ఎంత డెవలప్ అవ్వగలుగుతాడు, అతని డెవలప్మెంట్ పర్సంటేజ్ ఏంటనేది మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అదే ఈ పాయింట్ చెప్పింది.
సో నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యూములేషన్ అండ్ రీక్యాపిచులేషన్. క్యూములేషన్ అండ్ రీక్యాపిచులేషన్ అంటే ఏం లేదండి, ఎప్పుడైనా సరే మనకు డెవలప్మెంట్ ఎలా వచ్చింది, కొన్ని సమ్ ఆఫ్ ఈవెంట్స్ జరగాలి. ఆ సమ్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకొని ఆ సమ్ ఆఫ్ ఈవెంట్స్ని మళ్ళీ రీక్యాపిచులేట్ చేసుకోవడమే మనకు తెలిసిన డెవలప్మెంట్. ఓకే, అంతే కదండి. సపోజ్ వంట వండడం ఉంది, వంట వండాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, స్టవ్ మీద గిన్నె పెట్టాలి, దాంట్లో మనకు కావాల్సిన ఇవన్నీ వేయాలి. ఇవన్నీ ఏంటి, దిస్ ఈజ్ ద క్యూములేషన్. క్యూములేషన్ అంటే అడిషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ మొత్తాన్ని ఫస్ట్ అతను చూడాలి. ఆ క్యూములేషన్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తాన్ని మనం చూశాక నెక్స్ట్ వాటిని రీక్యాపిచులేట్ చేసుకొని మనం వంట చేయగలిగితేనే వంటలో మనం డెవలప్ అయినట్టు. అట్ ద సేమ్ టైం రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, అడిషన్, సబ్ట్రాక్షన్, అలాగే మనకి డివిజన్, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో సీక్వెన్సింగ్ని వాటిలో ఎలా చేస్తున్నాం, ఆ క్యూములేషన్ అంటే ఏం లేదండి, మొత్తం సమ్మేషన్. ఆ సమ్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తాన్ని కలిపి వాటిని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఆ అబ్జర్వ్ చేసిన దాన్ని రీక్యాపిచులేట్ చేయాలి. అప్పుడే మనం ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో డెవలప్మెంట్ సాధించగలుగుతాం. అదే ఇక్కడ రాసాను చూడండి. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ చైల్డ్ అండ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సింగిల్ ఈవెంట్. ఒక సింగిల్ ఈవెంట్ మీద బేస్ అవ్వకుండా రకరకాల నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ రీక్యాపిచులేటరీ. డెవలప్మెంట్ అంటే రీక్యాపిచులేటరీ, అంతే కదా, గుర్తు చేసుకోవడం. ప్రీవియస్ డెవలప్మెంట్స్ ఏవైతే జరిగినాయో వాటిని రీక్యాపిచులేట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్లో మనం యూస్ చేయడం. డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ రీక్యాపిచులేటరీ బికాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ స్టేజ్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అదర్ స్టేజ్. ఒక స్టేజ్లో నేర్చుకున్న క్యారెక్టరిస్టిక్స్, ఒక స్టేజ్లో నేర్చుకున్నటువంటి డెవలప్మెంటు, ఫంక్షనింగ్ అనేదాన్ని వేరే స్టేజ్లో మనం యూస్ చేయడమే మనకు రావాల్సిన డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ ఉందండి, అదేంటంటే ద నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్. అంటే ఈ నేచర్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్ వీటిని టీచర్ ఎందుకు స్టడీ చేయాలి, ఈ స్టడీ చేయడం మూలంగా టీచర్కి వచ్చే యూజ్ ఏంటి అని చెప్పేసి మనలో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా అడగచ్చు. అందుకే చెప్తున్నాను. అంటే ఇవన్నీ తెలుసుకోవడం మూలంగా టీచర్కి వచ్చే యూజ్ ఏంటో చూద్దాం. టు నో అండ్ అండర్స్టాండ్ ద లెర్నింగ్ రెడీనెస్ అండ్ మెచ్యూరేషన్ ఆఫ్ హిస్ లెర్నర్ అండ్ టు టీచ్ ఎఫెక్టివ్లీ. అంతే కదండి. ఫస్ట్ ఇప్పుడు అతను ఏ చైల్డ్కి అయితే టీచ్ చేస్తున్నాడో అతని లెర్నింగ్ క్యాపబిలిటీస్ని ఎస్టిమేట్ చేయొచ్చు. అతను మనం చెప్పేదానికి రెడీనెస్లో ఉన్నాడా లేదా అర్థమవుతుంది. అతని మెచ్యూరేషన్ ఎంతో తెలుసుకోవాలి. వాటన్నిటిని తెలుసుకుంటే వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చేయొచ్చు, ఆ టీచింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్, టు చూస్ ద రైట్ లెర్నింగ్ సిచ్యువేషన్. చాలా మంచి పాయింట్ అండి. ఓకే, రైట్ లెర్నింగ్ సిచ్యువేషన్, ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద చైల్డ్ అండ్ ఎన్హాన్స్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఓకే, సో టీచర్కే అర్థమవుతుందండి పిల్లోడు ఏ స్టేజ్లో ఉన్నాడు, పిల్లోడి లెర్నింగ్ రెడీనెస్ ఏంటి, మెచ్యూరేషన్ ఏంటి, ఆ రైట్ లెర్నింగ్ సిచ్యువేషన్ ఏంటో అతనికి అర్థమైనప్పుడు అతను చేసే టీచింగ్ అనేది చాలా తేలిగ్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది, స్టూడెంట్కి కూడా యూజ్ అవుతుంది. టు హెల్ప్ ద చైల్డ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ హీ ఫేసెస్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ ఆల్సో హిస్ లెర్నింగ్ ఎబిలిటీస్. టీచర్ అంటే ఓన్లీ లెర్నింగ్ ఎబిలిటీస్ని, కాన్సెప్ట్స్ని అర్థమయ్యేలా చెప్పడమే కాదండి, అతని బిహేవియరల్, అతని పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉండాలి. అతని పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని, టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ హీ ఫేసెస్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, అతని పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా ఎస్టిమేట్ చేసి వాటిని కరెక్ట్ చేసే క్యాపబిలిటీ టీచర్కి రావాలి. అంటే అతను ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి. అందుకే మనకి కాన్సెప్ట్స్ పెట్టింది. టు గివ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ టు ద చైల్డ్. ఇవన్నీ తెలుసుకోవడం మూలంగా మనం ఏం చేయొచ్చు, చైల్డ్కి కావాల్సిన గైడెన్స్ని అలాగే కౌన్సిలింగ్ని ఇవ్వచ్చు. టు బ్రింగ్ అబౌట్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఇన్ ద చైల్డ్. హార్మోనియస్ డెవలప్మెంట్ అంటే గుడ్ ఎన్విరాన్మెంట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, అలాగే అతనిలో మంచి డెవలప్మెంట్ని, ఒక ప్రాపర్ గుడ్ బిహేవియర్ని, గుడ్ క్యారెక్టర్ని అతనికి వచ్చేలాగా చేయగలుగుతాం. ఓకే, ఈ క్యాపబిలిటీస్ అన్నిటినీ కూడా చైల్డ్లో మనం జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ టీచర్కి కాన్సెప్ట్స్ గురించి ఐడియా ఉండాలి. అందుకే ఈ కాన్సెప్ట్స్ని మనకి వీళ్ళు ఇంప్లాంట్ చేసింది, స్పెషల్గా వీటిని మనకి డిజైన్ చేసి ఈ సబ్జెక్ట్ని ఇలా డిజైన్ చేసి ఇచ్చింది. ఓకే, సో మీరు ఇది పాస్ చేసుకొని అయినా సరే ఈ నోట్స్ రాసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.